వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. రాష్ట్రాధిపతి షష్ఠమాధిపతి అయిన కుజుడు చతుర్థంలో, సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో, అష్టమ లాభాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. ధనం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. అనుకోని అవకాశాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది, కలిసి వస్తుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఎప్పుడో స్థిరాస్తులకు సంబంధించిన భూమి సంబంధించిన కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు, వీరికి అనుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. డాక్యుమెంట్ రైటర్స్కి, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, బ్యూటిషియన్స్, టెక్నీషియన్స్, సినీ కళా రంగాల వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వైద్య వృత్తులు ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. శత్రువులు మీపై విజయం సాధించారన్న ఆనందంతో ఉంటారు, కానీ మీరు మటుకు ప్రశాంతంగా ఉంటారు. ఎవరైనా శత్రువులు అంటూ మనకి ఉన్నారు అంటే అది మన మంచిదే. మన భవిష్యత్తుకి, మన ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుంది. శత్రువులు ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ భగవంతుడి అనుగ్రహంతో మనం ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనతో ఉంటారు. ప్రతిదీ మనసుకు తీసుకోకుండా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో దైవానుగ్రహం వల్ల ముందుకు వెళ్తుంది. నలుగురితో సరదాగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మనం బాగుండాలి, 10 మంది బాగుండాలి అన్న ధోరణితో వెళ్తారు. ఉద్యోగ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దశమాధిపతి అయిన రవి చతుర్థంలో ఉన్నారు, దశమంలో కేతు ఉన్నారు. వీరికి అంత అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగాల విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగం స్థానచలనం ఉండే అవకాశం గోచరిస్తోంది. అవసరమైతే తప్ప ఉద్యోగం మార్పు అనేది ఉండకుండా ఉండడం చూడడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. చక్కగా సంబంధం చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు ఉద్యోగ ప్రయత్నాలు కొంచెం కష్టతరంగా ఉంటుంది. ఎలా వెళ్ళాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు ఏదైతే చేయదలుచుకున్నారో స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. భవిష్యత్తు బాగుంటుంది. పరీక్షా సమయం కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య స్వామి అష్టకం కానీ పండించడం చెప్పదగినది. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం ఎంతైనా చెప్పదగిన సూచన. అదేవిధంగా విద్యార్థులు దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్ బాగుంది. భవిష్యత్ కార్యాచరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతుంది. రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో చేతికి అందుకు వస్తుంది. కొన్ని అప్పులు తీర్చివేసి ప్లాట్ కానీ, ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. ఆర్భాటాలకు వెళ్లకుండా స్థిరంగా ఉండి మన పని మనం చేసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. పొగిడేవాళ్ళు ఎక్కువగా ఉంటారు, తిట్టేవారు కూడా ఎక్కువగా ఉంటారు. అవన్నీ మనకి అన్నం పెట్టదు. మన కష్టమే మన జీవనాధారం అనే ఆలోచనతో ఉంటారు. జీవిత భాగస్వామి, వ్యాపార అభివృద్ధి కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు స్థిరత్వం లభిస్తుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దైవానుగ్రహం వల్ల కొన్ని శుభకార్యాలు నిర్వర్తిస్తారు. 10 మందిలోనూ ఘనంగా నిర్వర్తించారన్న భావన ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు కూడా అదేవిధంగా ఖర్చు చేస్తారు. మనం చేసే ఖర్చు మన పిల్లల కోసమే కదా, వాళ్ళ భవిష్యత్తు కోసం మనం కష్టపడతాం, ఖర్చు పెడదాం అనే ఆలోచనతో ఉంటారు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః ఒత్తులతోటి, హనుమాన్ ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in